పరమపిత అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రేజీ దంపతులకు స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ డాక్టర్ గోపాలకృష్ణ గారికి విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్న ప్రాణశక్తితో నడిపిస్తున్న అన్నిటినీ అందరినీ అంతటినీ కూడా నిబిడీకృతమై ఉన్న ఆ పరమాత్మకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక ఆత్మ. నాకు జీవితాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ. థ్యాంక్ యూ. జీవిత జేయం అంటే ఏంటి? మనం ఒక జేయం అనేది పెట్టుకొని ఈ భూమి మీదకి వస్తాము. అది ఏంటి? అలాగా ఎగ్జాంపుల్ ఏంటి అంటే పిల్లలు చదువుకుంటారు. పిల్లలు చదువుకునే తర్వాత ఒక హై స్కూల్కి వచ్చిన తర్వాత నీ గోల్ ఏంటి అని అడుగుతాం. నీ గోల్ ఏంటి అని అడిగేటప్పుడు అక్కడ ఏం చేస్తారు? వాళ్ళు చెప్తారు ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే ఇంకా ఏదైనా వాళ్ళకున్నది వాళ్ళకి ఏదనిపించిందో వాళ్ళు చెప్తారు. అలాగే మనం భూమి మీదకి వచ్చినప్పుడే మనకి ఒక జీవితజయం అంటూ ఉంటుంది. ఆ జీవితజయం అనేది ఏంటి, ఎలాగా అనేది మనకి ఇక్కడ కొంత చెప్పుకుందాం మన టైంని బట్టి. మనిషి పైనుంచి కిందకు వచ్చేటప్పుడే ఒక జీవితజయం అనేది ఏర్పరచుకుంటాడు. ఆ సోలు ఒక పిరమిడ్లు కట్టాలా, లేకపోతే ఇన్ని క్లాసులు కండక్ట్ చేయాలా, లేకపోతే ఇన్ని కళలు నేర్చుకోవాలా, ఇన్ని భాషలు నేర్చుకోవాలా, లేకపోతే శాఖాహార రాణిని చెయ్యాలా, లేదు అంటే ఇంకా ఇంకా కొత్తగా ఏదైనా క్రియేటివిటీగా చెయ్యాలా అని ఆ సోలు భూమి మీదకి వస్తుందన్నమాట. అదే ఈ జీవితజయం. అంతేకాకుండా ఆ జీవితజయం మనం పెట్టుకొని భూమి మీదకి వచ్చేటప్పుడు ఇక్కడ మనం అది మర్చిపోయి ఇంకో ట్రాక్ లోకి వెళ్తే మనకి హెల్త్ ఇష్యూ అనేది వస్తుంది. ఏంటి వస్తుంది? హెల్త్ ఇష్యూ అనేది వస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది అని మనకి ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదేంటి, నేను ఇంత బాగా ధ్యానం చేస్తున్నాను, ఇన్ని క్లాసులు చెప్తున్నాను, ఇన్ని భాషలు నేర్చుకుంటున్నాను, నాకెందుకు ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది అని మనకి ట్రాక్ అనేది తప్పిపోతుంది అనమాట. అది ఏంటి అంటే ఆ సోలుకి గుర్తు చేయడానికి యూనివర్సల్ మన బాడీ మీదకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది వస్తుంది అనమాట. అందుకని మనకి ఆ హెల్త్ ఇష్యూ తోటి బాధపడుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం పెట్టుకునే జీవితజయాన్ని ఆ ట్రాక్ లోకి మనం వస్తామో ఆ హెల్త్ ఇష్యూ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఇది క్షుణ్ణంగానం. జీవితజయం అన్న విషయాన్ని 3 భాగాలుగా విభజించవలసి ఉంటుంది. అవి శరీర ధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మము. 3 ధర్మాలకు సరిపడా సమయానికి కార్యక్రమాలను రూపొందించుకున్నప్పుడు మనం సరైన జీవితజయంతో ప్రయాణిస్తున్నట్లు లెక్క. ఈ జీవితజయం అనేది మనం 3 విధాలుగా 3 భాగాలుగా విభజించాలి. అవి ఏంటి అంటే శరీర ధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మము. శరీర ధర్మం అంటే ఏంటి? మన శరీరానికి సంబంధించి 8 గంటలు. కుటుంబ ధర్మం అంటే ఏంటి? మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం చేయవలసిన పనులు, మన కర్తవ్యాన్ని నిర్వహించాలి. స్వధర్మం అంటే ఏంటి? మన సోలుకి సంబంధించి, సోలుకి ఏదైతే డిజైన్ చేసుకొచ్చిందో, ఇక్కడ ఏదైతే నిర్ణయించుకున్నామో అవన్నీ కూడా 8 గంటలు. రోజులోని 24 గంటలు కదా, 3 24. శరీర ధర్మానికి 8 గంటలు, కుటుంబ ధర్మానికి 8 గంటలు, స్వధర్మానికి 8 గంటలు. మనం ధ్యానం చేస్తున్నామని కుటుంబంతో గాని, రక్త సంబంధికులతో గాని, స్నేహితులతో గాని, బంధువులతో గాని ఎవరితోనైనా సంబంధాన్ని ఇంకా అధికంగా పెంచుకోవాలి. అధికంగా అంటే ఎక్కువగా కాదు, మధ్య మార్గంగా. మనం ఈ ధ్యానం చేస్తున్నాం కదా, ఇవన్నీ మనకెందుకు ఈ బాంధవ్యాలన్నీ అని అనుకోకూడదు. ఎందుకు అంటే ఎవరితోటి మనం స్నేహాన్ని పెంచుకున్నామో అక్కడ ఒక ప్లాట్ఫామ్ అనేది మనం ఏర్పరచుకుంటాం.
దేనికి ఏర్పరచుకుంటాము ప్లాట్ఫాము? మనం అక్కడ ధ్యానం అనే వారధి వేయడానికి ఆ ప్లాట్ఫారాన్ని మనం నిర్మించుకుంటాం. అందుకని ఎవరితోటి కూడా తెగితెంపులు చేసుకోకుండా ప్రతి ఒక్కరితోటి స్నేహభావంతో ఉండాలి. అందుకని కుటుంబీకులు కుటుంబ ధర్మంలోని మనం కన్ఫామ్ గా అక్కడ పాటించవలసి ఉంటుంది. స్వధర్మం. స్వధర్మం అంటే ఏంటి? భగవద్గీతలోని చెప్పారు. స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః అదకేనో ప్రయోక్తోయం పాపం చరతి పూరుషః అన్నారు. అంటే ఏంటి? స్వధర్మానికి మించింది లేదు అని గీతాచార్యుల వారు మనకి భగవద్గీతలోని స్పష్టంగా చెప్పారు. అందుకని మన స్వధర్మాన్ని పక్కన పెట్టి పరధర్మంలోకి వెళ్ళడం అది కరెక్ట్ కాదు అని చెప్పారు. స్వధర్మం అంటే ఏంటి? సపోజ్ ఏంటి అంటే ఎగ్జాంపుల్, మనం స్వధర్మాన్ని పాటించాలంటే ఏం చేయాలి? మనకి విధించిన ధర్మం, మనం పెట్టుకున్న గోలు అది తెలుసుకొని ఆ గోల్లోకి వెళ్ళాలి. మనం ఇప్పుడేంటి కొన్ని ఒక 10 పనులు పెట్టుకున్నాం. ఆ 10 పనులు నెరవేరుస్తూ క్లాసులు చెప్పడానికి, క్లాసుల ఆర్గనైజేషన్ చేయడానికి, శాఖాహార ర్యాలీలు నిర్మించడానికి, కౌన్సిలింగ్ చేయడానికి వీటికి మనం పెట్టుకున్నాము అనుకుందాం. అవే మనం చెయ్యాలి. అలా కాకుండా ఎవరో ఏదో చేశారని ఆ మినిట్ లోని మనకు నచ్చితే ఆ ట్రాక్ లోకి వెళ్ళిపోతే అక్కడ మన స్వధర్మాన్ని ట్రాక్ తక్కినట్టు అవుతుంది, పరధర్మంలోకి వెళ్ళినట్టు అవుతుంది. అందుకని శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు, స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని. అంటే మన ధర్మాన్ని మనం పాటించాలి, పరధర్మంలోకి వెళ్ళకూడదు అనేసి చెప్పారు. అది అందుకని ఈ మూడు కూడా, ఈ మూడు ధర్మాలు మనం చక్కగా ఆనందంతో ఎంజాయ్ చేస్తూ పాటించాలి. ఏంటేంటి? శరీర ధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మము. ఈ మూడు ధర్మాలు చక్కగా పాటిస్తే మనం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండి మనం వచ్చిన జీవితం ఏంటో తెలుసుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పెడతాం. ఈ జీవిజయం అనేది అలాగా అక్కడే ఉండిపోకుండా మనం అందులో పర్ఫెక్షన్ పొందిన తర్వాత మళ్ళీ మన జీవిజయం అనేది మారిపోతుంది. అది జీవిజయం ఎప్పటికప్పుడు మనం జ్ఞానస్థాయిని బట్టి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒకడు 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి క్లాసులోనూ ఫస్ట్ క్లాసులోని పాస్ అవుతూ ఉన్నాడు అనుకుందాము. అన్ని చోట్ల ఫస్ట్ క్లాసులే, కానీ తరగతులు మాత్రం మారుతుంటాయి. అదే విధంగా ధ్యానానికి ఇక్కడ ఏంటి అంటే జీవిజయం ఇందాక చెప్పుకున్నాం కదా, మన స్థితిని బట్టి మారుతూ ఉంటుంది. స్థితి అంటే ఏంటి? పర్ఫెక్షన్ పొందడం. పర్ఫెక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు క్లాసులు ఆర్గనైజేషన్ చేసాం. ఆ క్లాసుల ఆర్గనైజేషన్ చేసిన తర్వాత అందులో బాగా పర్ఫెక్షన్ పొందిన తర్వాత ఇంకా అక్కడ ఉండవన్నమాట. అక్కడ ఉండవు అంటే ఏమవుతుంది? అక్కడ ఏదో అడ్డంకులు రావడం, ఏదో ఒక మాట అనిపించుకోవడం, లేదంటే మనం ఆ టైంకి వెళ్ళలేకపోవడం, ఇలాగా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడేంటి? మనం అక్కడ మన అవసరం లేదు అనేసి బాగా మనం క్లారిటీ తెచ్చుకొని అర్థం చేసుకొని అక్కడి నుంచి నిష్క్రమించి ఇంకో పనిలోకి మనం బయలుదేరాలి. ఒక వ్యక్తి 7th క్లాస్ చదివాడు, ప్రతి దాంట్లోని ఫస్ట్ క్లాసులే. మనం ధ్యానంలోకి రాకమునుపు ఒకలాగా, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా, మనసును శరీరాన్ని ప్రాపంచికతను ఉద్దేశించి మనకున్న ముడిమిడి జ్ఞానంతో మన ధ్యేయం ఒక రకంగా ఉంటే ధ్యానంలోకి అడుగిడిన తొలి రోజులలోనే అది కాస్త మార్పు చెందుతూ ఉంటుంది. అక్కడేంటి? మనం మనసు శరీరం ప్రాపంచికాన్ని ఉద్దేశించి విడిమిడి జ్ఞానంతో మన ధ్యేయం ఒక రకంగా ఉంటే ధ్యానంలోకి వచ్చాక ఇంకోలాగా ఉంటుంది. అది కాస్త మార్పు చెందుతూ ఉంటుంది. ఏ విధంగా మార్పు చెందుతూ ఉంటుంది? మన లోపలికి మనం ప్రయాణం అవుతాం.
మన లోపలికి మనం ప్రయాణం అయ్యేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అక్కడ మనం ఒక అడ్డు అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? మిడిమిడి జ్ఞానంతో. మిడిమిడి జ్ఞానము అంటే ఏంటి? తెలిసి తెలియలేని జ్ఞానంతో మనం అక్కడ కొంచెం తప్పటడుగు వేసే అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ మనం ఏం చెయ్యాలి అంటే చక్కగా జ్ఞానాన్ని అనేది తీసుకోవాలి. శాకాహారిగా మారక ముందుకు ఒకలాగా, శాకాహారి అయిన తర్వాత ఒకలాగా, జ్ఞానిగా అయిన తర్వాత ఒకలాగా, జ్ఞానిగా అవ్వకమునుపు ఒకలాగా, అలాగా ఎన్నో రకాలుగా మనం జరుగుతూ ఉంటుంది. మూడవ నేత్రం వికసించక మునుపు ఒకలాగా, మూడవ నేత్రం వికసించిన తరువాత ఒకలాగా, ఇలాగా మనకి మార్పు చెందుతూ ఉంటుంది. ఒక మనిషికి చిన్నప్పుడు పుట్టిన తర్వాత ఒకలాగుంటాడు, 1 year తర్వాత ఒకలాగుంటాడు, నడిచిన తర్వాత ఒకలాగుంటాడు, పరిగెత్తిన తర్వాత ఒకలాగుంటాడు. ఎందుకు అలాగా? బాడీ వయస్సు అనేది పెరుగుతుంది కాబట్టి పుట్టగానే పక్క మీద ఉంటాడు, కిందన వెళ్ళలేడు. కొంచెం 6 నెలల తర్వాత బంగురుతూ ఉంటాడు, అప్పుడు ఒకలాగుంటాడు. కూర్చున్నప్పుడు ఒకలాగుంటాడు, 10 నెలలు వస్తాయి కాబట్టి. 1 year దాటితే నడుస్తాడు, ఒకలాగుంటాడు. ఆ 1 year లోనే ఆ బేబీకి అన్ని స్థాయిలు మారితే మనం ధ్యానం చేయకమునుపు ఒకలాగా, ధ్యానం చేసిన తర్వాత ఒకలాగా, తరువాత శాకాహారిగా మారకమునుపు ఒకలాగా, శాకాహారి అయిన తర్వాత ఒకలాగా, అలాగే మూడవ నేత్రం వికసించిన తర్వాత ఒకలాగా, మూడవ నేత్రం వికసించక మునుపు ఒకలాగా మన స్థితి అనేది ఉంటుంది. ధ్యానంలోకి రాకమునుపు ఎలాగుంటది? ఏమీ తెలియదు, అస్సలు ఏమీ తెలియదు. ఎందుకు తెలీదు? ధ్యానం అనే నిధిని మనకి తెలియదు కాబట్టి. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల సంపత్ ప్రదాయిని, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదని. ఈ ధ్యానం వలన ఈ మూడింటిని మొట్టమొదట మనం తెలుసుకుంటాం. ఏంటేంటి? రోగాలన్నీ పోతాయి, జ్ఞానం అంతా పొందుతాము, సత్యాన్ని పొందుతాము అని ఈ మూడిట్లోని మనం తెలుసుకుంటాం. ఎందుకు తెలుసుకుంటాము? ధ్యానంలోకి రాకమునుపు మనకి తెలియలేదు కాబట్టి. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన సోతోటి మనం కనెక్టివిటీ అయ్యి ఉంటాం కాబట్టి అందుకు ఇలాగా మనకి తెలుస్తుంది. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదని అని తెలుసుకుంటాం. సత్యంతో మనం కూడి ఉంటాం అన్నమాట. ఎప్పటికప్పుడు ధ్యానంలో స్థాయి పెరిగే కొద్దీ మన జీవితజయం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. మన జీవితజయం ఈ స్థాయిలు మారుతున్న కొద్దీ మన జీవితజయం మారుతూ ఉంటుంది. అయితే ఒకసారి ఆత్మ పదార్థం భూమి మీద ఈ శరీరం అనే బట్టతోటి జన్మ తీసుకుని వచ్చినప్పుడు ప్రధానంగా దాని జీవితజయం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఈ జన్మను ఆఖరి జన్మగా చేసుకోవడం లేదా పూర్ణాత్మ స్థాయికి చేరుకోవడం అనే సమాధానం చెబుతాము. మన జీవితజయం ఏంటి అంటే ఇక్కడ ఎలాగుంది, ఏమిటి అని ప్రశ్నించుకున్నాం. ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకున్నామా లేకపోతే పూర్ణాత్మ స్థాయికి చేరుకుంటామా అనేది అది మన చేతిలోని, మన తాటలోని, మన భావంలోని ఉంటుంది. ఎందుకు అలాగా ఉంటుంది అంటే అది మనం తెచ్చుకున్న డిజైన్, సోల్ తెచ్చుకున్న డిజైన్ అనమాట. ఇది ఆఖరి జన్మ లేకపోతే పూర్ణాత్మ స్థాయికి చేరుతామా అని. అలాగ అనుకుంటే సరిపోతుందా? ఇక్కడ అలా సరిపోదు. దానికి తగ్గట్టుగా మన జీవితజయాన్ని విశ్వ కళ్యాణానికి మేళవించి అక్కడ వర్క్ అనేది చెయ్యాలి. జీవితజయం కంటే మన స్వధర్మం, విశ్వ కళ్యాణానికి అంటే సమాజానికి. ఈ రెండు కలిపి మేళవించి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన స్థితి అనేది తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇది పూర్ణాత్మ స్థాయా లేకపోతే ఆఖరి జన్మ అనేది మనం చేసుకుంటూ వెళితే మనకి మనమే తెలుసుకుంటాం. అయితే పూర్ణాత్మ స్థాయికి చేరుకోవడం అనే సమాధానం చెప్తాం. అయితే ఈ పూర్ణాత్మ స్థాయి చైతన్యాన్ని చేరుకోవడంలో భాగంగా ఈ జీవిత కాలంలో మనం ఎంచుకొని వచ్చినటువంటి పరిస్థితులు, సంఘటనలు, నేర్చుకునే విషయాలు, కలవలసిన వ్యక్తులు, తయారు చేయవలసిన సమూహాల గురించి తెలిపే జ్ఞానమే ఈ జీవితజయం. అంటే ఏంటి? ఈ జీవిత కాలంలోని మనం ఎంచుకొని వస్తాం. ఎవరిని? వ్యక్తుల్ని, సంఘటనల్ని, సమాజాన్ని,
అన్నిటినీ మనం ఎంచుకొని వస్తాం. ఒక ఆఫీసులోని, ఒక వ్యాపారంలోని ప్రతి వ్యక్తిని మనం ఎంచుకొని వస్తాం. ఆ ఎంచుకొని వచ్చేటప్పుడు మనకేమవుతుంది, ఆ వ్యక్తి నచ్చలేదు, ఆ ఆఫీసు నచ్చలేదు, ఆ వ్యాపారం నచ్చలేదు అనేసని మనం అనుకుంటాం. ఆ వ్యక్తులు నచ్చలేదు, ఆ పరిస్థితులు నచ్చలేదు అని అనుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? ఇంట్లోని స్టార్టింగే అత్తగారితోటి. అత్తగారికి అత్తగారంటే కోడలికి నచ్చదు, కోడలంటే అత్తగారికి నచ్చదు. ఎందుకు అలా నచ్చదు? తను వచ్చిన పని మర్చిపోయింది. ఆ మర్చిపోవడం వలన అత్తగారంటే తనకి నచ్చలేదన్నమాట. ఆ అత్తగారిని తనే డిజైన్ చేసుకొచ్చింది. తనే డిజైన్ చేసుకొని రాబట్టి ఆ అత్తగారు, ఆ భర్త, ఆ ఇల్లు, ఆ ఆడపడుచులు, ఆ తోటికోడళ్ళు, ఆ మరుదులు, ఆ బావగారులు, ఆ పిల్లలు మనకి తటస్సు. అక్కడ క్రియేటివిటీ జరుగుతదనమాట. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్తగారినే తీసుకుందాము. అత్తా కోడళ్ళనే తీసుకుందాం. అత్తా కోడళ్ళని తీసుకునేటప్పుడు అక్కడ ఆ అత్తగారు నచ్చలేదు అనేసని కోడలికి, కోడలు నచ్చలేదు అని అత్తగారికి అని అనుకుంటారు. అంటే అది వదిలేసి వెళ్ళిపోతామా? కాదు. వదిలేసి వెళ్ళిపోము. ఎందుకు వెళ్ళిపోము? మనకి అక్కడ ఆత్మజ్ఞానం అనేది ఉంది. ఓ, ఈ కోడల్ని మనం క్రియేట్ చేసుకొచ్చాము, ఈ కోడల దగ్గర నేర్చుకోవడానికే వచ్చాము అనేసని మనం అర్థం చేసుకుంటాం. అందుకని ఆ కోడలు ఏదైనా మాట అన్నా సరే, ఇబ్బంది పెట్టినా సరే, మనం ఇక్కడ ఏం చెయ్యాలి? అర్థం చేసుకొని జ్ఞానాన్ని తీసుకోవాలి. తను ఏదైనా అన్నప్పటికీ కూడా మనం అది నీటి మీద ఆకు ఎలాగుంటుంది, తామరాకు అలాగా, తామరాకు మీద నీటి బొట్టులాగా మనం ఉండాలన్నమాట. బాధపడినా సరే వెంటనే మన మైండ్ ని డైవర్ట్ చేసుకొని అక్కడ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా ఎందుకు ఉండాలి? మధ్య మార్గంగా ఉండాలి. మధ్య మార్గం అంటే ఏంటి? తామరాకు మీద నీటి బొట్టు నిలబడుతుందా? ఆకు పట్టుకునేసరికి ఇమీడియట్ గా పడిపోతుంది. అలాగే ఏదైనా విషయం జరిగితే మనం ఆ గడికి బాధపడితే బాధపడి అక్కడ ఇక్కడ నేనేం నేర్చుకోవాలని ఆ విషయంలోని ఇన్వాల్వ్ అయ్యి అది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేర్చుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో యూనివర్స్ మనకి ఏదో ఒక రూపంలోని ఒక గురువు అనేది మనకి అక్కడ తటస్థింప చేస్తాడు. ఏ విధంగా తటస్థింప చేస్తాడు? ఒక బుక్ రూపంలో గాని, ఒక వాక్యం రూపంలో గాని, ఒక టీవీ రూపంలో గాని, ఒక వ్యక్తి రూపంలో గాని, ఒక థాట్ రూపంలో గాని, ఒక ఇన్నర్ మెసేజ్ రూపంలో గాని మనకి అక్కడ ఏది అవసరమో అది మనకి ఆ మెసేజ్ అది అందుతుంది. అందేటప్పుడు అక్కడ ఏమవుతుంది? ముందు మనం అనుకున్నాం కదా ఇక్కడ ఏం నేర్చుకోవాలి అని. అందుకని ఇమీడియట్ గా అక్కడ మనం అక్కడ నేర్చుకుంటాం అనమాట. నేర్చుకొని జ్ఞానాన్ని తీసుకుంటాం. ఆ జ్ఞానాన్ని తీసుకుని అక్కడితో ఆగిపోకుండా అది ఇంప్లిమెంటేషన్ చేస్తే అద్భుతమైన ఫలితాలని మనం పొందుతాం అనమాట. ఏ విధంగా పొందుతాము? ఆనందం, జ్ఞానం తీసుకుంటాం. అందుకని అక్కడ ప్రతి ఒక్క విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ పరిస్థితులే కాదు, సంఘటనలే కాదు, వ్యాపారమే కాదు, ఉద్యోగమే కాదు, సమాజమే కాదు, ఎక్కడ నచ్చలేదు, ఎక్కడ బాధ కలిగింది, ఎక్కడ దుఃఖం కలిగింది, ఎక్కడ అసూయ వచ్చింది, ఎక్కడ నేను ఇమ్మడలేను అని అనుకుంటామో ఇమీడియట్ గా మన లోపలికి మనం వెళ్ళి ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసి మనతో మనం కనెక్టివిటీ అవుతే అక్కడ మనకు కావాల్సిన మెసేజ్ అందుతుంది. అప్పుడు పూర్ణాత్మ స్థాయి చైతన్యాన్ని విస్తృతపరచుకుంటాం. మన చైతన్యాన్ని విస్తృతపరచుకుంటాం. చైతన్యం విస్తృతపరచుకోవడం ఏంటి అంటే ఒక శక్తి ప్రకంపన అన్నమాట. అది మనం విస్తృతపరచుకుంటాం. అది విస్తృతపరచుకునేసరికి ఏమవుతుంది? ఇంకో జ్ఞానం మనకి తెలుస్తుంది అన్నమాట. ఈ జీవిత కాలంలో మనం ఎంచుకొని వచ్చినటువంటి పరిస్థితులు, సంఘటనలు, నేర్చుకునే విషయాలు, కలవలసిన వ్యక్తులు, తయారు చేయవలసిన సమూహాల గురించి తెలిపే జ్ఞానమే ఈ జీవిజేయం. దీనితో పాటు మనం పొందవలసిన ఆనందాలను పొందే విధానాలను కూడా ఈ జీవిజేయంలో భాగంగా పేర్కొనవచ్చు. ప్రధానంగా శరీర ధర్మం, కుటుంబ ధర్మం, స్వధర్మం ఈ మూడింటిది యొక్క సమ్మేళనమే మన జీవిజేయం అవుతుంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా
వ్యక్తులు, విషయాలు, ఆఫీసు, వ్యాపారం, ఇంట్లో కుటుంబ ధర్మం, ఇవన్నీ కూడా మనం సక్రమంగా చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ 3 8 24 గంటలు కలిసి ఉన్నదే విజయం అవుతుంది. మొట్టమొదటిది ఏంటి అంటే శరీర ధర్మం. హలో హలో మీకు అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుంది మేడం. ఓకే, ఓకే. మొట్టమొదటిది అయినా శరీర మేడం, మీ ధర్మాన్ని వీడియో హారిజంటల్ గా లేదు మేడం, టర్న్ అయిపోయింది. ఎస్ మేడం. మొట్టమొదటిది అయినా శరీర ధర్మాన్ని తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు నిత్యం జరుగుతున్న పనులను తద్వారా మనం పొందే ఆనందాన్ని పేర్కొనవచ్చు. ఉదాహరణకి కంటితో ఎన్నో సుందరమైన ప్రదేశాలను, సినిమాలను, నాట్యాలను చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకుంటాము? మన శరీర ధర్మాన్ని తీసుకుంటాము. శరీర ధర్మం అంటే ఏంటి? మన బాడీ, బయట బాడీ. ఈ శరీరానికి కావలసినవి ఎన్నో కావాలి. ఏంటి కావాలి? ప్రాపంచికంగా అయితే చాలా రకాల కోరికలు ఉంటాయి. ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏమంటారు? ఎవరైనా క్వశ్చన్ చేస్తారు, మీకు ఏ కోరికలు ఉన్నాయని ఒక లిస్ట్ చెప్తాం అనమాట. ఏ లిస్టు? ఒక 100, 1000, 1,00,000 చెప్తాం. ఆ లిస్టు శరీర ధర్మానికి కావాల్సింది. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే శరీరానికి సూర్యోదయాన్ని తిలకించడం, సూర్య అస్తమయాన్ని తిలకించడం, చిన్నపిల్లలతో ఆడుకోవడం, జలపాతాల్లో స్నానం చేయడం, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేయడం, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడం, సంగీతం వినడం, కళలు నేర్చుకోవడం, భాషలు తెలుసుకోవడం, భాషలు నేర్చుకోవడం, ఇలాగా ఎన్నో రకాలుగా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ కూడా శరీర ధర్మానికి సంబంధించినవి. ఎవరికి ఏ కళ నచ్చుతుంది? నాట్యం అయితే నాట్యము, సంగీతం అయితే సంగీతం, ఇంకా అనేక రకాలుగా ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే ఆ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం, ఏ భాషలు కావలిస్తే ఆ భాషలు నేర్చుకోవడం, లేదు అంటే ఇంకా వగేరా ఏదైనా చెయ్యొచ్చు. మన శరీరానికి, మన హృదయానికి ఏదైతే నచ్చుతుందో అది మనం నేర్చుకోవాలి. అలాగే ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ సేవలు చాలా ఆనందంతో ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? చాలా ఆనందంతో ఉంటుంది. ఎందుకు అంటే తనకు కావలసిన నాలెడ్జ్ వస్తుంది కాబట్టి, అందులో ఆ సోల్ నేర్చుకుంటుంది కాబట్టి. అందుకని అవన్నీ మనం చేయడంతో ఆ సోల్ ఎంతో ఆనందంతో ఉంటుంది. సోల్ ఎప్పుడైతే ఆనందంగా ఉందో మనం ఆనందంగా ఉంటాం. ఇది ప్రతిరోజు స్నానం చేస్తాం, బ్రష్ చేస్తాం, ఫుడ్ తింటాం. అవి ఎలాగా ఉండాలి అంటే ఉదయం లేవగానే బ్రష్ చేసిన తర్వాత గబగబా మనం పళ్ళు తోముస్తాం. అక్కడ ఏం చేయాలి అంటే ఒక్కసారి అవేర్నెస్ తోటి ఆ పంటి మీద బ్రష్ పెట్టినప్పుడు దాని మీద ధ్యాస పెడితే ఆ పంటితోటి, ఆ బ్రష్ తోటి మనతో మనం కనెక్టివ్ అవుతాం. అలాగే స్నానం చేసేటప్పుడు గబగబా మనం స్నానం చేసేస్తాం. ఆ స్నానం చేసేటప్పుడు మనం ఏం చెయ్యాలి? బకెట్ నిండా నీళ్లు పట్టుకొని కొంచెం అక్కడ సెంట్ గాని, లావెండర్ గాని, రోజు వాటర్ గాని అందులో వేసి ఆ మగ్గుతోటి కనెక్టివిటీ అయ్యి, వాటర్ తో కనెక్టివిటీ అయ్యి ఆ వాటర్ ని పోసుకుంటూ ఉంటే అప్పుడు మన బాడీకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకు అంటే అక్కడ కనెక్టివిటీ అయ్యాం కాబట్టి. అలాగే మంచి కాఫీ తాగామంటే గబగబా తాగేయడం కాదు. చక్కగా ఒక బాల్కనీలో కూర్చొని అక్కడ సూర్యుడిని తిలకిస్తూ వేడి వేడి కాఫీని సిప్ చేస్తూ తాగుతూ ఉంటే అప్పుడు దాని యొక్క సారాంశం మనకి నాలుకకి తగిలి ఆ జిగచాపల్యం ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే మంచి ఫుడ్, ఉదయం బ్రేక్ఫాస్ట్, మంచి లంచ్, డిన్నర్, ఇవన్నీ కూడా మనకు నచ్చేవి. ఎక్కువ నిల్వ వండకుండా 2-3 గంటలు కుదిరితే అరగంటలోనే కంప్లీట్ చేసుకొని ఆ ఫుడ్ తింటే మన శరీరానికి ఎంతో ఆరోగ్యం ఇవ్వడమే కాకుండా
ఆహ్లాదకరంగా ఉండి ఆనందంగా ఉంటాం. ఎందుకు అంటే అన్నిట్లోని కూడా మనకి బలమైన ప్రోటీన్స్ అన్ని ఉంటాయి. ఆ ప్రోటీన్స్ మన బాడీ లోపలికి అందడం వలన అదేమవుతుంది, మనకి ఎంతో శక్తిని ఇస్తాయన్నమాట. ఆ శక్తిని ఇచ్చేటప్పుడు భగవద్గీతలోని ఒక శ్లోకం చెప్పారు. ఏం శ్లోకం చెప్పారు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అన్నారు. అంటే ఏంటి? యుక్తమైన ఆహారం తీసుకోవాలి. యుక్తమైన ఆహారం తీసుకోవాలంటే ఇక్కడ మనం ఏం చెయ్యాలి? కడుపుకి సగ భాగానికే ఆహారం తీసుకోవాలి. కడుపుకి సగ భాగం అంటే ఎంతవరకు రుచి కలిగిందో అంతవరకే తినాలి. తరువాత ఇంక వద్దు చాలు అని మన మైండ్ చెప్తుంది. అప్పుడు వెంటనే ఆపేయాలి. మిగతా సగ భాగంలోని ఆ సగ భాగంలోని పావంతు వాటర్ ఫుల్గా తాగాలి. ఎలాగా? రోజుకి 3, 4, 5 లీటర్లు. ఇలాగ మనం 3 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు నీరు తాగితే ఏమవుతుంది? బాడీ అంతా కూడా ఎనర్జీగా ఉంటుంది. మిగతా పావు భాగం ఎప్పుడు కూడా మనం ఖాళీగా ఉంచాలి. ఎందుకు అంటే మనం యాక్టివ్ తరంగా ఉండాలి. యాక్టివ్ తరంగా ఉండాలి అంటే ఈ పావంతు కూడా ఖాళీగా ఉంచాలి. అలాగా పావంతు ఎప్పుడైతే ఖాళీగా ఉంచామో మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాం. ఏ పని చెయ్యాలన్నా గబుక్కుని లేవడం, గబుక్కుని కూర్చోవడం, గబుక్కుని చేయడం, పని అరగంటలో చేయవలసింది పావు గంటలో కంప్లీట్ చేయడం, ఇలాగ చేస్తాం. ఎందుకంటే మన బాడీ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం వలన ఆ పనిని ఈ పంచ జ్ఞానేంద్రియాలతోటి తొందరగా కంప్లీట్ చేస్తా ఉంటాం. అలాగా కంటితోటి ఎన్నో సుందరమైన ప్రదేశాలు చూడాలి. సుందరమైనవి బయట మనం ఊర్లోని వారానికి ఒకసారి వెళ్ళి ఏదైనా ఎక్కడైనా మనకి నచ్చిన ప్లేస్ కు వెళ్ళి ఆ ప్రదేశం అంతా చూడాలి. ఆ ప్రదేశంకి వెళ్ళి మైండ్ ఎక్కడో పెట్టి ఎవరితోటో ఫోన్ మాట్లాడటం అది కాదు. ఆ ప్రదేశం మీద మనం పూర్తి కాన్సన్ట్రేషన్ తో ఉండి ఆ ప్రదేశాన్ని అంతటిని చూస్తే అక్కడ మనకి ఏమవుతుంది? చక్కగా ఆ చుట్టుపక్కల ఉన్న వాటితోటి మనం ఎనర్జీ తీసుకుంటాం. ఆ ఎనర్జీని తీసుకోవడంతో మనకి ఏమైంది? కొత్త శక్తిని తీసుకున్నాం. అలాగే ట్రెక్కింగ్ చేయడం, ఉదయం లేసిన మొదలు బ్రష్, స్నానం, భోజనం, దాంతో పాటు ఇది ఎన్నో సుందరమైన ప్రదేశాలు చూడడం, ట్రెక్కింగ్ చేయడం, అలాగే చిన్నపిల్లలతో ఆడుకోవడం, సంగీతం వినడం, ఇవన్నీ కూడా మన శరీర ధర్మం కిందే వస్తాయన్నమాట. ఈ శరీర ధర్మంలోని ఇవన్నీ ఎప్పుడైతే పాటిస్తామో మనం అధిక శక్తిని తీసుకుంటాం. ఇందులో అన్నీ కాకపోయినా కొన్నైనా ఎన్నైనా తీసుకుంటే మనం శక్తిని తీసుకుంటాం. ఈ శక్తిని దేనికి ఉపయోగిస్తాము? ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ ధ్యానం చేయడం వలన కూడా మనం విశ్వశక్తిని అధికంగా తీసుకుంటాం. ఎలా తీసుకుంటాము? మఠం వేసుకొని వేళ్లలో వేలు పెట్టి కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనించడం వలన, పిరమిడ్ కింద కూర్చోవడం వలన అధికంగా శక్తిని తీసుకుంటాం. పిరమిడ్ కింద కూర్చుంటే 3 రెట్ల శక్తిని తీసుకుంటాం. పౌర్ణమి ధ్యానం చేస్తే 3 రెట్ల శక్తిని తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఏమైంది? ఈ 3 రెట్ల శక్తితో పాటు డైలీ ధ్యానం వలన మనం అధిక శక్తిని తీసుకుంటాం. అధిక శక్తిని తీసుకోవడం వలన ఇక్కడ ఏమైంది? మన బాడీ అంతా కూడా ఎనర్జీ తోటి నిండిపోయింది. ఎనర్జీతో నిండిపోవడంతో ఈ ఎనర్జీని మనం ఏం చేస్తాము? ఎలా చేస్తాము? ఈ 5 ఇంద్రియాలతో తీసుకునే ఎనర్జీ, ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా మనం ఈ ఎనర్జీని తీసుకోవడం వలన ఈ శక్తిని మనం ఏం చేస్తాము? ఎగ్జాంపుల్, మనం బ్యాంకులోని డబ్బులు వేస్తాం. 1 కోటి రూపాయలు వేస్తాం. 1 కోటి రూపాయలు వేసినప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది. దానికి తగ్గ ఇంట్రెస్ట్ వస్తుంది. 1,00,000 రూపాయలు, 50,000, 25,000 వస్తుంది. అలాగా అది వాడకుండా అలాగా అందులో ఉంచేస్తే అక్కడ ఏమవుతుంది? ఆ డబ్బు అలాగా అధిక వడ్డీ పెరిగి 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 అది ఆ డబ్బు
ఎంతో 10 రెట్లో 100 రెట్లో అది అయిపోతుంది. అయిపోయేటప్పుడు అది వాడకుండా ఉండడం వలన ఏదో ఒక రోజు ఏదైనా అది మనం ఏదైనా సరే వాడుతూ ఉండాలి. వాడుతూ ఉంటూ అది రిపీటెడ్ గా ఇంకా పెరుగుతుంది అనమాట. అది వాడకుండా ఉంచేస్తే ఏమవుతుంది, అనవసరంగా అది సెట్ అయిపోద్ది. అప్పుడు అది వాడకుండా ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ డబ్బు ఆ బ్యాంక్ ఎత్తి పెట్టడం కానీ బ్యాంక్ లాస్ లో రావడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. అలా జరిగినప్పుడు మనం ఈ కోట్లు 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 డబ్బులన్నీ కూడా వృధాగా అయిపోతుంది. అలాగే ఇలాగ ఇన్ని విధాలుగా తీసుకున్న ఎనర్జీ మనం దేనికి పెట్టాలి, మన ఆత్మోన్నతికి కానీ విశ్వ కళ్యాణానికి కానీ ఈ ఎనర్జీని పెట్టాలి. అలాగే ఎప్పుడైతే పెట్టామో అది ఉపయోగపడుతుంది. అలాగా ఆ ఎనర్జీని దానికి పెట్టడం వలన మనకి ఏమైంది, 10 రెట్లు విశ్వం ద్వారాగా మళ్ళీ ఎనర్జీని తీసుకుంటాం. ఇస్తేనే పొందుతాం అనమాట. ఈ చేతులు దేనుకున్నాయి, గివింగ్ ఇన్ నేచర్. ఈ చేతులు ఇవ్వడానికే ఉన్నాయి, పుచ్చుకోవడానికే ఉన్నాయి. ఈ మనలో ఉన్న ఎనర్జీ అంతా ఆత్మ పదార్థానికి, మన విశ్వశక్తికి, మన సోలుకి, జీవించేయానికి, అలాగే సమాజానికి, విశ్వ కళ్యాణానికి పెట్టడం వలన ఆ యూనివర్స్ ఏం చేసింది, దానికి 10 రెట్లు మనకి ఇచ్చేసింది అనమాట. చూసారా, 1 రెట్లు మనం విశ్వానికి ఇస్తే 10 రెట్లు తిరిగి మనం పొందాం అనమాట. అది శరీర ధర్మంలో ఉండే ప్రాముఖ్యత, అర్థం, పరమార్థం అన్ని కూడాను. ఇప్పుడు కుటుంబ ధర్మం. కుటుంబ ధర్మంలో ఉన్న ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా పరిస్థితులు బట్టి మన కుటుంబాన్ని 2 విభజించవచ్చు. మనం కుటుంబాన్ని 2 విధాలుగా విభజించవచ్చు. అది ఏంటి అంటే రక్త కుటుంబీకులు, ఆత్మ కుటుంబీకులు. 1 రక్త కుటుంబీకులు, 2 ఆత్మ కుటుంబీకులు. రక్త కుటుంబీకులు ఏంటి, మన తల్లిదండ్రులు తరపు వాళ్ళు, భర్త తరపు వాళ్ళు, ఇటు అత్తవారి తరపు వాళ్ళు, అటు కన్నవారి తరపు వాళ్ళు అందరూ కూడా ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా మన రక్త కుటుంబీకులే. ఆత్మ కుటుంబీకులు అంటే ఎవరు, మనం ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన మొదలు ఇంతవరకు కూడా మనం అందరితోటి పరిచయాన్ని పెంచుకున్నాం. ఎంతో మంది గురువులను కలిసాం, ఎంతో మందిని సీనియర్ మాస్టర్స్ ని కలిసాం. వాళ్ళందరినీ కూడా మనం ఆత్మ కుటుంబీకులుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, 2 రకాల కుటుంబీకులు. 1 రక్త కుటుంబీకులు, 2 ఆత్మ కుటుంబీకులు. ధ్యానంలోకి రాకమునకు మనకి రక్త కుటుంబీకులే ఉన్నారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2 రకాలుగా మనకి ఉన్నారు. 2 రకాలుగా ఈ వీళ్ళిద్దరితోటి మనం సావాసం చేయాలి. ఎలా చెయ్యాలి, మన ధర్మాన్ని నిర్వర్తించాలి. 4 రకాలు కదా, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ 4గిట్లోనేటి ధర్మాన్ని మనం ఇక్కడ నిర్వర్తించాలి. ఈ ధర్మాన్ని నిర్వర్తించాలంటే ఇక్కడ ఏం చెయ్యాలి, మనం ఏ విధంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని మనం నిర్ణయం తీసుకోవాలి. అక్కడ అవగాహన చెయ్యాలి, ఇన్వాల్వ్ అవ్వాలి. మొట్టమొదట కుటుంబ ధర్మాన్ని. కుటుంబ ధర్మాన్ని ఏ విధంగా పాటిస్తాము, భర్తకి, అత్తగారికి, మామగారికి, పిల్లలకి, కోడళ్ళకి, మనవలకి, మనవరాళ్ళకి, ఇలాగా ఇంట్లోనే కంబైన్డ్ ఫ్యామిలీ అయితే తోటి కోడళ్ళు, బావగారులు, మరుదులు, ఆడపడుచులు, ఆడపడుచు భర్తలు, ఆడపడుచు పిల్లలు, వీళ్ళందరూ కూడా కంబైన్డ్ ఫ్యామిలీలోకి వస్తుంది అనమాట. వీళ్ళందరికీ మనం ఏదైతే చెయ్యాలో అది చెయ్యాలి. అక్కడ మనం డిజైన్ చేసుకొచ్చాం కదా, వీళ్ళందరూ కావాలి అని. ఆ డిజైన్ చేసుకొని వచ్చినప్పుడు మనకి వీళ్ళందరూ ఇక్కడ సమకూరారు. ఇక్కడ వీళ్ళందరికీ ఏదైతే అది మనం చేసి పెట్టాలి. ఎంతవరకు, మధ్య మార్గంగా కొంతవరకు మాత్రమే వాళ్ళకి అవన్నీ కూడా చేసి పెట్టాలి. ఆ చేసి పెట్టేటప్పుడు ప్రేమతోటి, ఆప్యాయతతోటి, ధర్మంతో మనతో మనం కనెక్టివిటీ అయ్యి అక్కడ మన కర్తవ్యాన్ని, అన్ని పనులు చేసి పెట్టాలి. అలా కాకుండా వీళ్ళందరికీ నేనే చెయ్యాలా, వీళ్ళందరికీ నేనే దొరికేదా, ఇంకెవరూ చేయలేరా, వీళ్ళందరూ నాకే నేనే చెయ్యాలా అనేసి అనేక రకాలుగా ఆలోచిస్తూ, చేదరించుకుంటూ, విసుక్కుంటూ, కోపం తెచ్చుకుంటూ
ఆప్యాయత లేకుండా, ప్రేమ లేకుండా చేస్తే అక్కడ ఏమవుతుంది, అక్కడ నెగటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఆ నెగటివ్ అనేది ఎనర్జీ ఏర్పడి మనకి ఆ ప్రదేశం, ఆ వ్యక్తులకి, ఆ సామాన్లకి, ఆ ఆత్మ పదార్థంకి, ఆ వండుతున్న పదార్థానికి అన్నిటికీ కూడా ఆ నెగటివ్ ఎనర్జీ అనేది యాడయ్యి అక్కడ ఆ ఫుడ్ అనేది కొంచెం కలుషితం అవుతుంది. అందుకని మనం ఏం చెయ్యాలి, ఎప్పుడు ప్రేమతోటి, ఆప్యాయతతోటి, అభిమానంతోటి మనం చెయ్యాలి. ఇక్కడ నేను చెయ్యటం లేదు, నేను ఒక వాహకాన్ని, నా చేత ఆ పరమాత్ముడు చేయిస్తున్నాడు అనే స్థితిలోని ఇక్కడ అది చెయ్యాలి. అలాగే ఎప్పుడైతే మనం చేశామో, ప్రేమ, ఆప్యాయత, ఆత్మబంధంతో చేస్తామో అక్కడ ఆ సోల్ కనెక్టివిటీ అనేది జరిగి అందులోని ఆ ఎనర్జీ అనేది, పాజిటివ్ ఎనర్జీ అనేది అక్కడ అదంతా క్రియేటివిటీ అయిపోయి ఆ వండుతున్న పదార్థంలో కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ వెళ్ళి ఎంతో శక్తివంతంగా తయారవుతుంది. ఆ శక్తివంతంగా తయారవ్వడమే కాకుండా అదంతా కూడా ఏమవుతుంది, అక్కడ ఒక ప్రసాదం కింద మారిపోతుంది. ఆ ప్రసాదం కింద మారిపోయి ఎంతో శక్తిని తీసుకుంటాం. అది తినడం వలన ఇంకా ఉత్సాహం, ఉల్లాసం రావడం, టేస్టీగా ఉండడం, ఆ ఫుడ్ ఎంతో ఇదవుతుంది అనమాట. అలాగైన తర్వాత అక్కడ ఏమవుతుంది, చాలా చక్కగా ఎనర్జీ క్రియేటివిటీ అవుతుంది. ఆ ఇంట్లోనే కాదు, ఆ ప్రదేశంలోనే కాదు. అందుకని మనం తినేటప్పుడు కానీ, వండేటప్పుడు కానీ మౌనంగా ఉంటూ మనతో మనం కనెక్టేట్ అవ్వాలి. అలాగే బుద్ధుడు ఏమన్నాడు అంటే, ప్రతి ఒక్కటి శరీర ధర్మానికి పాటించినప్పుడు ఇవాళ రేపు చనిపోతామంటే ఇవాళ మిరపకాయ బజ్జీ కూడా తినమని చెప్పాడు బుద్ధుడు. ఎందుకు, అది మన చిహ చాపల్యం అనమాట. ఆ లోపల ఎక్కడైనా కోరికుండిపోతే అది మళ్ళీ మన బాడీ విడిచిపెట్టిన తర్వాత ఆ మిరపకాయ బజ్జీ తినడానికి భూమి మీదకి రావాలి అనేసని ఎగ్జాంపుల్ గా బుద్ధుడు చెప్పాడు అక్కడ. ఇలాగా రక్త కుటుంబీకులతోటి మనం ఎప్పుడు ఇచ్చేస్తూ ఉండాలి. అలాగే ఆత్మ కుటుంబీకులు, ఆత్మ కుటుంబీకులు అంటే ఏంటి, మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ఆ వాళ్ళతో పరిచయాలు పెంచుకున్నాం. ధ్యానంలోకి రాకమును పొగలాగా ధ్యానంలోకి వచ్చే కొంతమంది, శాఖాహార రాజీలోకి వచ్చిన తర్వాత కొంతమంది, క్లాసులు చెప్పడానికి వచ్చినప్పుడు కొంతమంది, క్లాసులు ఆర్గనైజేషన్ చేయడానికి వచ్చినప్పుడు కొంతమంది, అలాగా మనం క్లాసులు నేర్చుకునేటప్పుడు కొంతమంది, ఎంతో మంది మనకి పరిచయం అవుతారు. ఆ పరిచయం అయ్యేటప్పుడు మనం వాళ్ళందరితోటి కూడా స్నేహ భావంతో ఉండాలి. మన కింద వాళ్ళకి ఏం చెయ్యాలి, మనం చెప్పాలి. వాళ్ళకి రానివి వాళ్ళకి అవసరమైనవి. మన పై వాళ్ళతోటి వాళ్ళు చెప్తున్నవి మనం వినాలన్నమాట. ఇక్కడ వినయంతో ఉండాలి, అక్కడ వినయంతో ఉండాలి. ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవియస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శిన అన్నారు. అంటే విద్య చెప్పేవాని యందు, విద్య చదివేవాని యందు, గోవు యందు, సునకం యందు, కుక్క మాంసం తినువాని యందు, కుక్క యందు, ఏనుగు యందు, వీరు అన్నిట్లో కూడా నేనున్నాను అనేసి ఆ పరమాత్ముడు చెప్పాడు. అందుకని విద్య చెప్పినప్పుడు మనం వినయంతో ఉండాలి, విద్య వినేటప్పుడు మనం వినయంతో ఉండాలి. చెప్పేవాడిలోను వినేవాడిలోను ఆ పరమాత్ముడు ఉన్నాడు. ఇందుగలడు అందు లేడని సందేహం కలగవలదు, ఎందెందు వెతికినా అందందే ఉన్నాడు ఆ పరమాత్ముడు అని చెప్పాడు. మహాభారతంలోని ఒక దగ్గర అది రాశాడు. అందుకని ఆత్మ కుటుంబీకుల్ని, రక్త కుటుంబీకుల్ని ఇద్దరిని కూడా మనం క్యారీ చేస్తూ ఉండాలి. క్యారీ చేయడం అంటే ఏంటి, ఎప్పుడు కూడా వారితోటి స్నేహంతో ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం దూరంగా వెళ్తాం, దూరంగా వెళ్ళేటప్పుడు కొన్ని ఆహార పదార్థాలు ఒక క్యారేజీలో పెట్టుకొని తీసుకొని వెళ్తాం. తీసుకొని వెళ్ళేటప్పుడు అవి ఏం చేస్తాము, మనకి ఎక్కడైతే ఆకలి అనిపించిందో, ఎక్కడైతే తినాలనిపించిందో అక్కడ తింటాం, ఆ క్యారేజ్ ఓపెన్ చేసుకొని.
అలాగే కాలేజీ పిల్లలు కూడా అది పట్టుకొని వెళ్ళి అలాగా వాళ్ళ లంచ్ టైంలోని అది ఓపెన్ చేసుకొని తింటాం. అలాగే ఇక్కడ మనం ఆ వ్యక్తులందరినీ కూడా క్యారీ చేస్తూ ఉండాలి. ఆ క్యారీ చేస్తూ ఉంటే వాడికి ఏది అవసరమో అది ఇస్తాము, మనకి ఏది అవసరమో అది తీసుకుంటాం. అందుకని ఇటు రక్త కుటుంబీకుల్ని అటు ఆత్మ కుటుంబీకుల్ని ఇద్దరిని కూడా మనం క్యారీ చేస్తూ ఉంటాం. ఇది ఇవాళ దీంతో అయిపోయింది. ఇంకా ఉంది, ఇంకోసారి ఎప్పుడైనా మీరు అవకాశం ఇస్తే ఇంకా అది చెప్పగలుగుతాము. ఇందులోని మీకు ఏమేమి డౌట్స్ ఉంటే అడగండి. 10 నిమిషాలు ఉంది. ఈ 10 నిమిషాల్లోనే మీకు దాని గురించి వివరించి చెప్తాను నాకు తెలిసిన మట్టుగా. థ్యాంక్ యూ.